ఏపీకి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, మంజం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ కేంద్రం ఏపీలోని అన్ని పోర్టులకు 3 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. ఇక కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. మత్స్యకారులు రాబోయే 4 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్, రైలు ట్రాఫిక్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా ఇది బలపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 420 కిలోమీటర్లు, ఒరిస్సాకి అదేవిధంగా పారాదీప్, ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి పారాదీప్కి 500 కిలోమీటర్ల దగ్గర దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాలోని అనేక జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వీసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పడతాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు కృష్ణా, గోదావరి నదులకి భారీగా వరద తాకిడి పెరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 6,80,000 క్యూసెక్ల వరద నీరు వస్తా ఉంది. 70 గేట్లన్నీ కూడా ఎత్తివేసి వచ్చిన వరద నీరు వచ్చిన విధంగా సముద్రంలోకి వదిలేస్తా ఉన్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 7 లక్షల క్యూసెక్లకి చేరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా ముంపు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు, లంక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి అధికార యంత్రాంగం తరలించడానికే ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తే దానికి సహకరించాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలని మొత్తం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చేటువంటి భక్తులు కృష్ణానది పుణ్యస్నానాలు ఆచరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నదిలోకి భక్తులు దిగకుండా మొత్తం ఎక్కడికక్కడ రక్షణ వలయాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జల్లు స్నానాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కృష్ణానదిలోకి దిగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. గంటకు కూడా కృష్ణానది వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ పోలీసు బలగాలు, మున్సిపల్ యంత్రాంగం, అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఎక్కడికక్కడ పహారా కాస్తూనే బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. ప్రాంతాల్లో రేపు 10 ప్రాంతాల్లో